నమస్తే తాత, ఇటు దయ్యాలు తిరుగుతానట, నిజమేనా? నిజమనా? అంటే మావాడు గజ్జల సౌండ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అటాలు అత్తే. నిజంగానే దయ్యాలు ఉన్నాయి ఇటు? ఉంటాయిగా. లేదా అంటే రాత్రి 10 అయితే తిరగద్దు అంటాను అయితే మావాళ్ళు, నిజమేనా? రాత్రి ఇటు దయ్యాలు ఉంటాయిగా? 11 అయినట్టుగా తిరుగుతాయి, మళ్ళీ 4 దాకా. 11 అయితే ఇటు దయ్యాలే. ఓరి అయితే రెండింటికి వస్తావు ఇటు. పావాక్ష పోయేద్దాం. అద్దారు నిజంగా నాకు ఇట్లా నిజంగా కనబడ్డట్టున్నా. నిజంగా నాకు భయం అవుతాను జోక్. ఏం ఇంకో పోయేటప్పుడు మెల్ల పోదాం. అరే గీత గోస్ట్ హంటింగ్ అంటే అట్టే అనుకున్నావు. నాకు మేమైతే వెళ్ళినాం. మొత్తం చీకట్టు ఉన్నది, 2 అవుతుంది టైము. వడ్డ నాకైతే ఉచ్చబడుతుంది గ్యాస్ ఇప్పుడే. దగ్గు కూడా బాగా వస్తుంది. అక్షయ్ టైం చేసుకోవాలి గ్యాస్. టైం ఎంత అవుతుంది రా? 1:19 అవుతుంది టైము. అక్షయ్ భయం అవుతుందా అక్షయ్ నీకు? ఉచ్చబడుతుంది. నాకు కూడా ఉచ్చబడుతుంది. ఏమన్నా కనబడుతున్నా మూట స్కూటీ దొరదేం కూడా, దానికి గుద్దల దొరదేం కూడా గైస్. చిమ్మడి చీకటి, ఎవ్వరు లేడు. నాకైతే ఉచ్చబడుతుంది. టైం 1 అవుతుంది. నాకు మతుడు సౌండ్ వచ్చిన ఉచ్చబడుతుంది గైస్. సో బాగుంటుంది టైం 1. సో గైస్ ఈ 1కి ఎవడన్నా పోతాడా గైస్? 1కి నిజంగా చెప్తాన్నా, వేరేటోడు ఉంటే ఉచ్చ పోసుకుంటారు ఈ 1కి. అయితే నేను మీకు చిన్న దయం స్టోరీ కూడా చెప్తా. ఇప్పుడు చెప్తే మా ఇంకా అక్షయ్ గారు భయపడతాడు మళ్ళా. నిజం చెప్పు అక్షయ్, భయం అవుతుందా? కూర్చోబడతాను గైస్. ఇవాళ కనబడ్డట్టున్నా కూడా అయ్యో నిజం చెప్తాన్నా, నాకైతే పిచ్చల డప్పులు కొడతాను గైస్. ఛార్జింగ్ 20-19 ఉన్నది. సో తొందరనే పోదాం, వీడియో తీసి టక్కన ఇంటికి పోతాం. ఎందుకంటే నాకు కూడా భయం అవుతుంది. నాకు కూడా వచ్చాడుతుంది నిజంగా చెప్పాలి. నువ్వు అట్లా చెప్పాక నాకు భయం అవుతుంది చూలి. సో గైస్ నైట్ టైం జర్నీ డేంజర్. ఆరన్ కొట్టు ఒకసారి. సో గైస్ ఏమన్నా కానీ అయ్యో వీడియో తీసుకుంటా 190తో డ్రైవింగ్ చేస్తున్నా. ఎందుకంటే అక్షయ్ గారికి ఇచ్చే వీడియో నాకు ముందట మళ్ళీ మాట్లాడడానికి కంఫర్ట్ ఉండదు అన్నట్టు గట్లా. సో 190 స్కూటీ డ్రైవ్ చేస్తాను గైస్. మళ్ళీ రిటర్న్ ఈ తొవ్వాలైతే ఎవరు రావద్దు అనుకుంటాను, ఎందుకంటే బాగా భయం అవుతుంది. అట్లకంటే దింగేద్దాం అక్షయ్, హైవేకి దింగేద్దాం గైస్. ఏమైనా కనబడితే చూపిస్తా ఖచ్చితంగా. కనబడితే చూపిస్తాం, కనబడకపోతే ఇంటికి దింగిద్దాం. అంటే బాగా మంది అన్నారు బ్రో ఇటు తిరుగుతున్నాయి ఉన్నాయి దయ్యాలు బియ్యాలని. అంటే నిజంగా ఒకసారి చూసిండం, దిలీప్ అన్న కూడా చూసిండు గీడ అయితే. సో గైస్ మెయిన్ రోడ్ అయితే ఎంటర్ అయినాం. ఈ నుంచి 3 కిలోమీటర్ వరకు ఎవ్వరు ఉండరు. 3 అనాలి కదా, 2 కిలోమీటర్. ఇప్పుడు బండ అయిపోయింది అనుకో కథమే. నా ఛార్జింగ్ స్కూటీలో 37 ఉన్నది గైస్ ఛార్జింగ్. సో 37 అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తారా? 20 మంచిగానే ఇస్తుంది బండి మైలేజ్. సో గైస్ ఎంటర్ అయితే అయినాం. చుట్టూ ఎవ్వరు లేదు. టైం 2 అవుతుంది. అక్షయ్ గారి మీద్రమే ఒక్కడిని నచ్చింది అనుకో. ఇప్పుడు ఉచ్చబడితే నాకు ఒక్కడికి పానం కూడా మంచిగా లేదు, వాయిస్ చేంజ్ అయింది. పానం మంచిగా ఉంటే ఒక్కడిని నచ్చుకోండి ఖచ్చితంగా. ఇంకేంటంటే నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ శ్మశానం పోయి సిట్టింగ్ ఎత్తి ఒక్కడిని. సో మీరైతే ఆ వీడియోకి రెడీగా ఉండాలి. ఒక్కడనే పోతున్నా, దారిలో ఎవ్వరు లేరు. నాకు ఉండని, భయపడకు ఏం కదా గైస్. మా అక్షయ్ గారు నిజంగా భయపెడతాను సుల్లి. నిజంగా ఎవడ కనబట్టాడట మరి. ఉచ్చబడటానికి రాత్రి పూట ఇటు చెత్త అంటే లంచ్ కొడుకుంది. ఎవడన్నా పెట్రోల్ అయిపోతే ఎట్లా ఇప్పుడు మన పరిస్థితి? మొడ్డ రానియవు. సో టూర్ అయి పిలిచి ఎవరైతే ఉచ్చబడుతుంది నాకు, అందుకో స్పీడ్ కొడతాను కొద్దిగా. ఆపుదామా ఉచ్చబడుతుంది ఏం కాదు, ఏం భయపడక అక్షయ్ నేను. సో గైస్ టైం 2 అవుతుంది కాబట్టి మా వాడు బాగా మా అమ్మ ఫోన్ చేస్తుంది. సో చుట్టూరా ఎవడో కనబడ్డట్టున్నాడు. గాయస్ సుమ్మర్ చీకటి, ఫుల్ స్పీడ్, భయం సౌండ్ వస్తానే గాయస్. సో 3 అయితే లేపుతాను, పిచ్చర్ బ్యాక్ అవుతానే గాయస్. ఉచ్చబడుతుంది, స్పీడ్ తెంగు. ఎవడన్నా కనబడితే కుత్తి తెంగుడే గాయస్. డైరెక్ట్ మొడ్డ సత్తం ఉంటే ఉంటాం. మొడ్డ ఉచ్చబడుతుంది గాయస్. మీకోసం 1:21 ఫోటోలోనే మా అక్షయ్ గాడు 1:21 అవుతుంది. సో నిజంగా గజ్జల సౌండ్ వినబడుతుంది. చంగు అంటుంది. ఏం కాదు ఊరు వచ్చింది కానీ గజ్జల సౌండ్ వినబడుతుంది. ప్లస్ ఏంటంటే ఆడ కూర్చొని ఉన్నట్టున్నాడు ముసలోడు.
అంటే చంగు అంటే మనకే చూసినట్టు అనిపించింది నాకు కూడా. నాకు అందుకో స్పీడ్ కొట్టినా. సో గైస్ మెల్లగా అయితే ఊర్లో ఎంటర్ అవుతాను ఇప్పుడే. జాగ్రత్త ఉండాలి. ఉత్సాహపడుతుంది మనకైతే. టైం వచ్చేసి 1:30-2కి ముడ్డ ఇట్లాంటి ప్లేస్లో చూడండి పిచ్చల బ్యాక్ అయితే నాకు ఉత్సాహపడుతుంది. ముందే జ్వరం వచ్చి ఉన్నది, పానం మంచిగా లేదు. మరి ఈ టైంలో వీడియో తీసుకోవడం కూడా ఇట్లాంటి వీడియోలు అవసరమే లేదు అసలు. అక్కడికి పోయిన తర్వాత ఒకసారి మన అక్షయ్ తోట అయితే మాట్లాడతాం. అయితే మళ్ళీ రిటర్న్ ఇదే తోపలకి వెళ్ళి పట్టుకోవతా. ఏం కాదు. అరే ఏం మళ్ళీ మెల్ల ఎందుకు నిజం చెప్పు అక్షయ్ ఏమన్నా కనబడ్డారా? ఏమో ఆడ కూర్చొని ఉన్నట్టున్నా. ఏమో ఆడ కూర్చొని ఉందా ఇక. ఏమన్నా కనబడ్డా? నిజం చెప్పు. ఏమో కనబడ్డట్టు అనిపించింది. అక్కడ ముసలోడు కూర్చొని ఉన్నట్టుండే ఇప్పుడు. గజ్జల సౌండ్ కూడా వచ్చింది. అరే నిజంగా వచ్చింది, జోక్ కాదు, ప్రామిస్. గజ్జల సౌండ్ రాలే నీకు? అందుకనే స్పీడ్ కొట్టాను నేను. నా మొట్ట నాకు ఆగుదాం అంటుపడుతుంది ఆడ. మొట్ట దయ్యాన్ని చూసాడేమో కానీ స్టార్టింగ్లో డైలాగ్ కొట్టిన ఉంటే ఉంటాం పోతే పోతా అని ఉండడేమో కానీ ఉచ్చబడుతుంది కదా. పోయేద్దాం పావు, ఏం కాదు. కూర్చో ఒక్క రౌండ్ వేసేద్దాం ఇంకోటి. పావాక్ష పోయేద్దాం, ఏం కాదు. అద్దారియా నిజంగా నాకు ఇట్లా నిజంగా కనబడ్డట్టున్నా. నిజంగా నాకు భయం అవుతాను జోక్ కాదు. ఏం ఇంకో పోయేటప్పుడు మెల్ల పోయాం. అరే గీత గోస్ట్ హంటింగ్ అంటే అట్టే అనుకున్నావు మరి. అయిపోయింది, ఒకసారి చేసినాం. ఒకసారి అయితే చేసినాం, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వేద్దాం. ఇప్పుడైనా భయం అవుతుంది. టైం 1:30 అవుతుంది. రోడ్ పాయింట్ అందరు ఉన్నారు ఇప్పుడు, ఏం కాదు. ఇప్పుడు అసలే ఇప్పుడు ఆడెవడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు మనిషి. కనబడ్డా నిజంగా? నిజంగానే కనబడ్డాడు. మరి పోవాం పావు. అద్దారి పాక్షే ముడ్డ మళ్ళీ పోవాం పా. సత్యం ఏం కాపా 9 days పోవా మరి. మళ్ళీ రేపు అర్థం గాయస్ కావాలంటే. ఇప్పుడైతే వీడియో పార్ట్ 1 అనుకోర్రి, పార్ట్ 2 మళ్ళీ వస్తుంది. పార్ట్ 1 ఇది, పార్ట్ 1 అనుకోరు అది. ఇక పార్ట్ 2 మళ్ళీ వస్తుంది. అకౌంట్ని ఫాలో చేసి నిజంగా నువ్వు అట్టంది అంటే నా మొడ్డ నేను బండి స్పీడ్ కొట్టినా కానీ నువ్వు ఆయన మెల్ల రమ్మంటే మెల్ల నష్టం. నేను వెనకేదో వస్తుంది అన్నావు. ఎప్పుడు శుద్ధి నాకు తెలియదు. గజ్జల సప్పుడు వినబడుతుంది. గజ్జల సౌండ్ నాకు కూడా వినబడ్డది. మొత్తం వైబ్రేట్ అయింది బాడీ మొత్తం. ఉచ్చబడ్డది ఒకటేసారిగా స్పీడ్ కొట్టిన కొద్దీ. ఇది ఒక అనుభవం, ఇది ఒకటి. సో గైస్ ఇది పరిస్థితి. మనిషిరా మనిషి. నువ్వు రావా? నేను ఒక్కరిని కొట్టుకుంటూ పోవాలా మరి? అయినా కనబడితే చచ్చిపోతాం మరి బా ఇది పట్టుకో వెనకెక్కి. సో గైస్ ఇంటికి అయితే పోతాం, ఎందుకంటే మా అక్షయ్ గారు బాగా భయపడతాడు. నాకు కూడా అయింది భయం, కాదంటలేను. కానీ ఈ 1:30-2కి ఆడు పార్ట్ 1 ఇది. పార్ట్ 1 అనుకోరా అది. పార్ట్ 2 వస్తుంది. పార్ట్ ఎప్పుడు ఇద్దాం మరి? పార్ట్ 2 ఇద్దాం వెళ్ళాం. నెక్స్ట్ సారి నిఖిల్ పట్టుకుని పోతా. మా వాడు బాగా భయపడ్డాడు. సో నెక్స్ట్ సారి నిఖిల్ అన్న పట్టుకోతా, లేదంటే ఒక్కరిని అత్త గైస్. పానం సెట్ అయితే ఒక్కరిని అత్త, లేదంటే నిఖిల్ పట్టుకోతాం. ఏదో ఒక నిజంగా ఉన్నది చూడు. గూస్ బంప్స్ ఏం అత్తంట కదా, గూస్ బంప్స్ ఏదో బాంబు, మొడల బాంబు ఇచ్చబడ్డా నిజంగా. సో పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి గైస్. మళ్ళీ కలుద్దాం. లవ్ యూ గైస్. నిజంగా భయం అవుతుంది నాకైతే.